బ్యాక్ టు బులెటిన్. అర్ధరాత్రి దాటినా కుర్రకారు చిందులేస్తూనే ఉంటారు. అయినా పోలీసులు ఇటువైపు కన్నెత్తైనా చూడరు. ఓవైపు పబ్బుల్లో యూత్ డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని చెబుతున్న అధికారులు వీటిని చూసి చూడనట్లు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలిలోని జీరో పార్టీ పబ్ దగ్గర పరిస్థితి గురించి మా ప్రతినిధి రాజు రిపోర్ట్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి 040 పబ్ దగ్గర ఉన్నాము. ఇదంతా చూస్తుంటే కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే జనం మాత్రం డ్రగ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పబ్లో ఉన్నటువంటి కల్చర్, దీన్నంతా కూడా ఎంజాయ్ చేసేందుకు అర్ధరాత్రి మొదలవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే జనం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. 0 to 40 అంటే 0 వయసు నుంచి 40 ఏళ్ళ దాకా అన్నట్టుగా వాళ్ళు పెట్టినటువంటి పేరులోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పేరు ద్వారానే వాళ్ళు ఏ విధంగా జనాలను ఆకర్షిస్తున్నారనేది. ఇది నడిపిస్తున్నది ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఈ పబ్బును నడిపిస్తున్నాడు. అయితే ఈ పబ్లు అర్ధరాత్రి వేళల్లో ఈ పబ్బుల్లో ఏం జరుగుతుందో ఏందో అనేది ఇప్పటి వరకు ఎవరి మానిటరింగ్ కూడా ఇక్కడ ఉండట్లేదు. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఇటువంటి స్థావరాలకు రావడం, జల్సాలు చేయడం, అర్ధరాత్రులు వెళ్ళడం, ఎన్నో రకాలుగా రోడ్లపై బీభత్సాలు సృష్టించడం కావచ్చు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మందు తాగి చిందేయడమే కాదు, ఈ మధ్య కాలంలో పబ్బుల్లో డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయనేది వాస్తవంగా తెలుస్తుంది. ఎందుకంటే స్కూల్స్లో డ్రగ్స్ దొరికిన తర్వాత, స్కూల్లో పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసిన తర్వాత అప్పటి నుంచి పోలీసులు జరిపినటువంటి పరిశోధనలో డ్రగ్స్ అంతా కూడా కొంత కేంద్రంగా పబ్బులే కనబడుతున్నాయని తెలిసింది. ఆ విధంగా పబ్బులన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఏవైతే పనిచేస్తున్నాయో అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతడం కావచ్చు, కలుసుకునే వాళ్ళు కూడా ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తారో వాళ్ళని కలుసుకునేందుకు కూడా ఈ పబ్లు ఒక అడ్డాగా మారిపోయాయి. మనం చూడొచ్చు, ఏదైతే రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈ 040 పబ్లోకి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున జనం, అటు మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా పెద్ద ఎత్తున లోపలికి వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. లోపల ఇప్పటికే మనకు డీజే సౌండ్లు పెద్ద ఎత్తున బయటికి వినబడుతున్నాయి. అంతేకాదు వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాలు సైతం రోడ్ల మీదే పార్క్ చేసి వెళ్ళారు. ఈ విషయంలో అటు పోలీసులు కావచ్చు, మిగతా ఇతరులు ఎవరు కూడా ఈ పబ్ల పైన అంటే ఏదైతే ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి మాత్రం ఒక నియంత్రించే ప్రయత్నంలో వాళ్ళు కనిపించడం లేదు. యువత మాత్రం పబ్బులకు వచ్చి పెడదారిన పడుతున్నదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పబ్లపై చేసిన దాడుల్లో డ్రగ్స్ పట్టుకోవడమే కాదు, యువత అక్కడ చేస్తున్నటువంటి విన్యాసాలు, ఏదైతే మందు తాగడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి అంతా ఇంత కాదు, మత్తు మైకంలో వాళ్ళు ఏమేమి చేస్తున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ విధంగా పబ్లు పెద్ద ఎత్తున ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పబ్లు అనగానే ఇంతకాలం వెళ్తారు, తాగుతారు, ఆ తర్వాత డ్యాన్సులు, స్టెప్పులు ఉంటాయి, బాగా డీజేలతో హడావిడి ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. చివరికి మందు పోయింది, ఆ తర్వాత చిందులు, ఇప్పుడు చివరికి డ్రగ్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. హుక్కా సెంటర్లు కూడా లోపల పెద్ద ఎత్తున ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎవరైతే యువత వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకునేందుకు డ్రగ్ సప్లయర్స్ కూడా ఇక్కడే తిరిగి వాళ్ళను ఖచ్చితంగా టార్గెట్ చేసుకునేందుకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి మొత్తానికి ఇది ఈ అర్ధరాత్రులు సాగుతున్నటువంటి పబ్ కల్చరు. ఇక్కడికి వచ్చిన తర్వాత తాగి డ్యాన్సులు చేసి వెళ్ళిపోవడం కాదు, డ్రగ్స్ కూడా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటువంటి డ్రగ్స్ కావచ్చు, ఆ తర్వాత పబ్ల పైన కూడా సరైనటువంటి మానిటరింగ్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజు, ఎన్టీవీ.